నమస్కారం మిత్రులారా. ఈరోజు మేము ఒక ప్రత్యేకమైన పజిల్ తీసుకొచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్న స్టిక్స్ పజిల్‌కు సంబంధించినవి కావు. అవి మేము కేవలం ఒక ఫార్మాట్‌గా తయారు చేశాము. ఇక్కడ 3x3 ఆకారంలో ఖాళీలు ఉన్నాయి. ఈ పజిల్ పత్తాలపై ఆధారపడి ఉంది. ఇక్కడ మిత్రులారా, మన దగ్గర 1 నుంచి 9 వరకు పత్తాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడగలరు. 1 నుంచి 9 వరకు పత్తాలు ఉన్నాయి మరియు ఈ 3x3 ఆకారంలో 9 బాక్సులు ఉన్నాయి. ఈ పత్తాలను ఈ 9 బాక్సుల్లో ఇలా అమర్చాలి. ప్రతి వైపున నిలువుగా లేదా అడ్డంగా కలిపిన మొత్తం 15 రావాలి. అంటే దీని మొత్తం కూడా 15 రావాలి. దీనికి మొత్తం 15 రావాలి. ఇలా నిలువుగా కూడా 15 రావాలి. అలాగే క్రాస్గా కూడా మీరు చూసినా, ఏ దిశలో చూసినా మొత్తం 15 రావాలి. అయితే త్వరగా మొదలు పెడదాం. మన దగ్గర 9 పత్తాలు, 9 బాక్సులు ఉన్నాయి. మొదటిగా నాకు అనిపిస్తోంది ఇది మధ్యలో పెట్టి మొత్తం 15 చేయాలి కాబట్టి దీన్ని మధ్యలో పెట్టి మొదలు పెడితే పని సులభంగా ఉంటుంది. ఇప్పుడు రెండవ దాన్ని ఇక్కడ పెడదాం. ఇక్కడ ఎక్క పెడతాం. 1 మరియు 5 అయ్యాయి. 1 మరియు 5 ఇక్కడ 6 అయ్యాయి కాబట్టి 9వ దాన్ని ఇక్కడ పెడదాం. మొదటి దాన్ని ఇక్కడ పెడితే 1 5 9 అంటే 9 మరియు 1 10 5 కలిపితే ఇక్కడ 15 అయ్యాయి. సరే, ఇప్పుడు రెండవ వైపు ప్రయత్నిద్దాం. 2ను నేను ఇక్కడ పెడితే 8 ఇక్కడ వస్తుంది. 8 మరియు 2 కూడా మనకు 10. 5 కలిపితే 15. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే 7 మరియు 3 ఇక్కడ పెడితే 7 మరియు 3 కలిపితే 10 అవుతాయి, కానీ 5 దాని వెంట లేదు. అలాగే 6 మరియు 4 కూడా ఇక్కడ చూస్తే 10 అవుతాయి. కానీ ప్రతి చోట 5 అందుబాటులో లేదు. అందుకే ఇప్పుడు దీన్ని కొంచెం తిప్పుదాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఇక్కడ తిప్పుదాం. తిప్పి ఏదైనా చేద్దాం. 6 మరియు 3తో ఇక్కడ ఉండొచ్చు. 6 మరియు 8. సారీ, 8 మరియు 6 అంటే. ఒక నిమిషం. 7 మరియు 8ని ఇక్కడ మార్చుకుంటే ఎలా ఉంటుంది? 7 మరియు 8ని ఇక్కడ మార్చుకుంటే 6 మరియు 7 కలిపి 13. 13కి 3 కలిపితే 16 అవుతుంది కదా. 16 అయింది. ఇక్కడ 8 మరియు 4 కలిపితే 12. 12కి 2 కలిపితే 14 అవుతుంది. కాబట్టి ఇక్కడ 16. ఇక్కడ 14 అంటే 1 ఇక్కడ ఎక్కువ, 1 ఇక్కడ తక్కువ ఉంది. కాబట్టి 2 మరియు 3ని కూడా ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఒక నిమిషం. 2 మరియు 3ని కూడా ఇక్కడ రీప్లేస్ చేస్తే 6 మరియు 7 కలిపి 13. దానికి 2 కలిపితే 15. 9 మరియు 5 కలిపితే 14. దానికి 1 కలిపితే 15. 4 మరియు 3 కలిపితే 7. దానికి 8 కలిపితే 15. అంటే ఇలా నిలబడే వరుసల్లో మన సొల్యూషన్ వచ్చేసింది. ప్రతి నిలబడే వరుసలో 15 వస్తోంది. ఇప్పుడు పడుకునే వరుసల్లో చూస్తే 8 మరియు 2 కలిపితే 10. సారీ, 11 అవుతోంది. ఇక్కడ సొల్యూషన్ రావడం లేదు. 7 మరియు 3 కలిపితే 10. దానికి 5 కలిపితే 15 అంటే 7, 3, 5. ఈ వరుస సరైనదే. నిలబడే వరుసలో కూడా, పడుకునే వరుసలో కూడా. కానీ ఇక్కడ కొంచెం మార్పులు చేయాల్సి వస్తుంది. అందుకే దీన్ని మనం మార్చేస్తాం. ఇక్కడ 8 మరియు 4ని మారుస్తామా లేదా 2 మరియు 3ని మారుస్తామా? 6ని కిందకి తీసుకువస్తాం. 2ని పైకి తీసుకెళ్లి చూస్తే అదే ఉంటుంది. 13కి 2 కలిపితే 15. కానీ ఇక్కడ బహుశా సాల్వ్ అయింది. 2 మరియు 9 కలిపితే 11. 4 కలిపితే 15. 7 మరియు 3 కలిపితే 10. 5 కలిపితే 15. 6 మరియు 6 8 మరియు 1. 9 మరియు 6 కలిపితే 15. ఇది 15. ఇది 15. ఇది 15. ఇలా కూడా ఉంది. 7 మరియు 6 కలిపితే 13. 2 కలిపితే 15. 9 మరియు 1 కలిపితే 10. 5 కలిపితే 15. 4 మరియు 3 కలిపితే 7. 8 కలిపితే 15. ఇప్పుడు డయాగనల్ కూడా అయిపోయింది. అవును, ఇలా 2, 5, 8 కలిపితే 15. 6, 4 కలిపితే 10. దానికి 5 కలిపితే 15. అంటే ఈ సొల్యూషన్ మనకు దొరికింది స్నేహితులు. మీరు ఈ కార్డులను జాగ్రత్తగా చూడండి. స్నేహితులు, ఇవన్నీ నేను వేసిన విధానం ప్రకారం పెట్టాను. అవును, చాలా బాగుంది యారు. ఇప్పటి వరకు నేను చేసిన పజిల్స్లో ఇదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఏ కోణంలో చూసినా, ఏ కోణంలో అయినా మీరు దీనిని కలిపినా సరే చాలా సరిగ్గా ఉంది. స్నేహితులు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. ఏ కోణంలో చూసినా దీని మొత్తం 15 అవుతుంది. చాలా మస్త్ పజిల్ ఇది. స్నేహితులు, దీనిలో ఈ స్టిక్స్ అవసరం లేదు. మీరు ఇక్కడ కూడా చూడండి. ఇలా పెట్టవచ్చు ఈ స్టిక్స్. మనం అన్నీ తీసేసినా ఇక్కడ ఈ 9 కార్డులను ఇక్కడ పెట్టవచ్చు. మీ ఏదైనా ఫ్రెండ్ను పిలిచి, రా
దీన్ని నాకు సాను చేసి చూపించు అని చెప్పవచ్చు. ఏ రంగు అయినా పర్వాలేదు. ఇక్కడ తప్పనిసరిగా పాన్ కార్డులే కావాలి అన్న నియమం లేదు. ఏ రంగు కార్డులను ఇక్కడ పెట్టవచ్చు. అతనికి ఇచ్చి 1 నుంచి 9 వరకు కార్డులను తీసి చూపించు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడి నుండి నవల వరకు కార్డులను ఇక్కడ ఇవ్వండి. 3x3 కార్డులను అమర్చండి. ప్రతి కోణంలో మొత్తం 15 రావాలి. మీకు ఇది ఎలా అనిపించింది? లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ప్రత్యేకంగా చేయండి. మీరు మమ్మల్ని ఇక్కడ మరింతగా చూడండి. 7 గేమ్స్ హిందీ. జై హింద్.